ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. కోసం దళిత బంధు తెచ్చినాం. ఇంతకుముందు గోదావరి కన్లో నేను వస్తా ఉంటే ఒక అమ్మాయి వచ్చింది, ఒక దళిత అమ్మాయి. సార్ నేను దళిత బంధు తీసుకున్నా, నెలకు 3 లక్షలు సంపాదిస్తున్నా, 30,000 సంపాదిస్తున్నా, సంతోషంగా ఉన్నా అని చెప్పింది. ఆ రోజు 1,30,000 మందికి బీఆర్ఎస్ ప్రభుత్వం దళిత బంధు శాంక్షన్ చేసింది. ఆ డబ్బులన్నీ వాపసు తీసుకున్నారు. ఈ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ డబ్బులన్నీ వాపసు తీసుకున్నారు. ఎందుకు దళితులు అరువులు గారా? వాళ్ళకి ఇచ్చిన డబ్బు ఎందుకు వాపసు తీసుకున్నారు? ఎందుకోసం వాళ్ళకి ఇవ్వడం లేదు? ఇలా గిరిజన బిడ్డలున్నారు. గిరిజన బిడ్డలకు బ్రహ్మాండంగా 4.5 లక్షల ఎకరాల పోడు భూములు ఇచ్చినాం. వాళ్లకు రైతు బంధు ఇచ్చినాం, రైతు బీమా చేసినాం. ఇలా ఈ ప్రభుత్వం ₹1 కూడా ఇవ్వడం లేదు. గిరిజన రైతులు ఎవరికి కూడా రైతు బంధు వేయలే. ఈ రకంగా ఒక వర్గం ప్రజలను కాదు, అటు గిరిజనులను, ఇటు దళితులను, ముస్లిం మైనార్టీ సోదరులు ఉన్నారు. ముస్లిం మైనార్టీ సోదరులకు ప్రతి సంవత్సరం నేను రంజాన్ తోబా పంపించిన. ఈ సంవత్సరం రంజాన్ తోబా వచ్చిందా? ఇఫ్తార్ విందులు జరిగినాయా? రావు. వాళ్ళు ఎవ్వలను గౌరవించరు. హిందువులను గౌరవించరు, ముస్లింలను గౌరవించరు, దళితులను గౌరవించరు, లంబాడాలు గిరిజనులకు ఇవ్వాల్సింది ఇయ్యరు, రైతులను ముంచుతారు, విద్యార్థులను ముంచుతారు. 4 నెలల్లో ఇంత రాక్షస పాలన ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. దయచేసి ఈ అన్యాయాలు అరికట్టాలంటే, మనకు న్యాయం జరగాలంటే బీఆర్ఎస్ బలం, తెలంగాణ బలం. బీఆర్ఎస్కి మిరిచే శక్తి తెలంగాణ శక్తి. మీ తరపున గొంతెత్తి పోరాడే ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీయే. ఇక బీజేపీ నరేంద్ర మోడీ 10 ఏళ్ల కింద గెలిచినప్పుడు ఇంటికి 15 లక్షలు ఇస్తానడు. వచ్చినాయి ఆ 15 లక్షలు? నిజంగా రాలేదా? వచ్చినాయట కదా మంచిర్యాలలో, రాలేదా? బేటీ పడావో బేటీ బచావో ఏమైనా జరిగిందా? ఏం జరగలే. సబ్కా సాత్ సబ్కా వికాస్ ఏమైనా వచ్చిందా? రైతుల ఆదాయం రెట్టింపు జరిగిందా? నరేంద్ర మోడీ అంతా గ్యాస్ కంపెనీ తప్ప ఏమీ లేదు. ఆ బీజేపీకి ఓడేసినా గోదాట్ల వాడేసినా ఒకటే, అంతే కదా? అందుకోసం దయచేసి ఇప్పటికే నాకు సమాచారం వచ్చింది బంపర్ మెజార్టీతోని. ఎందుకంటే నాకు ఇలా సింగరేణిలో అక్కడ గెస్ట్ హౌస్లో ఉంటే చెప్తా ఉన్నారు, పోటీ ఎవరి మధ్య ఉంది? పోటీ ఎవరి మధ్య? ఒక ఆగర్భ శ్రీమంతునికి, ఒక భూగర్భ కార్మికునికి, బాగా బలిసినటువంటి ఒక ఆగర్భ శ్రీమంతుడు ఇక్కడ 26 ఏళ్ళు తట్టబట్టి లైట్ పెట్టుకొని బొగ్గు మోసినటువంటి భూగర్భ కార్మికుడు. మరి కార్మికుడు గెలవన్నా, ఆగర్భ శ్రీమంతుడు గెలవన్నా మీరు నిర్ణయించాలని మనవి చేస్తా ఉన్నా. ఈ రకంగా ఏ రకంగా చూసినా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాలలో వైఫల్యం చెందింది. భారతీయ జనతా పార్టీతో మనకేం ఒరగలేదు. ఒక బీఆర్ఎస్ఏ తెలంగాణకు శ్రీరామ రక్ష. ఆనాడు నేను చెప్పినా తెలంగాణ తెస్తా అని, ఈనాడు నేను చెప్తా ఉన్నా తెలంగాణ హక్కులు కాపాడుతా అని. కాబట్టి దయచేసి భారీ మెజార్టీతోని మన ఈశ్వర్ గారిని గెలిపించాలని కోరుతా ఉన్నా. అన్ని సర్వేలు చెప్తా ఉన్నాయి ఆటోమేటిక్గా పెద్దపల్లి నియోజకవర్గంలో కొప్పుల ఈశ్వర్ గారు గెలిచిపోయినారని చెప్తా ఉన్నాయి. మరి ఆ విజయాన్ని మీరు ఖాయం చేయాలి. మోసపోవద్దు, గోసపడద్దని మనవి చేస్తూ, ఇవాళ వాస్తవానికి 44-45 డిగ్రీల ఎండ ఉన్నది. అయినా మీరు ఇంత పెద్ద సంఖ్యలో మంచిర్యాల చరిత్రలో ఇప్పుడు లేని విధంగా ఈ చౌరస్తా ఈనిందా అనే విధంగా తరలివచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, జై తెలంగాణ. ధన్యవాదాలు.